అందరికీ నమస్కారం. మాయా కూజ అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక పేదవాడు రోజు అడవికి పోయి కలప కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమ పడినా రోజుకు 3 అణాల కంటే ఎక్కువ రాబడి వచ్చేది కాదు. ఆ 3 అణాల డబ్బులతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది. చివరకు ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి అతను ఒక నాటుదారి పట్టాడు. పోగా పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది. కానీ చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు? మరి కొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనబడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తూ బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు. కట్టెలవాడు వాళ్ళ కవాతు అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తయింది. వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు. కానీ ఒక్కళ్ళు కట్టెలవాణ్ణి రమ్మనలేదు, పొమ్మనలేదు. వానికి కడుపులో ఎలుకలు గెంతులేస్తూ ఉండడం చేత తనంత తానే పోయి ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు గాని తీరా లేచి పోబోయే వరకు వాళ్ళు, అబ్బాయి, అలా పోవడానికి వీల్లేదు. మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పనిచేసి మరీ పోవాలి అన్నారు. అందుచేత వాళ్లతో పాటు బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ కవాతు ప్రారంభించాడు. రాత్రిపూట వాళ్ళ మకాంలోనే పడుకొని తెల్లవారగానే మళ్ళీ పోయి వస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు పోనీయలేదు. అబ్బాయి, మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం 5 ఏళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు 25 ఏళ్ల వరకు కూడా ఉండిపోవలసి వస్తుంది. ఇది మా నియమం అని చెప్పారు. వాళ్ళ తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా 5 ఏళ్ల పాటు ఉండిపోయి వాళ్ళను సేవించుకున్నాడు. గడువు తీరడంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్ళి సెలవిప్పించమనే వరకు సేనాధిపతి అతని సేవకు మెచ్చుకొని ఒక పటక, ఒక పిల్లన గ్రోవి, ఒక చొక్కా, ఒక లోహపు కూజ, ఈ 4 బహుమతి చేశాడు. వాటితో మళ్ళీ తన పూరి గుడిసె చేరుకొని మునుపటి వలెనే కట్టెల వృత్తి సాగించనారంభించాడు. ఒక రోజున తను సంపాదించినందుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాగా వాటిల్లో పటకా తీసి నడుముకు పెట్టుకొని మామూలుగా అడవికి వెళ్ళాడు. ఈ రోజున కూడా ఎప్పటివలే 3 అణాలు మాత్రమే రాబడి వచ్చింది. ఇందుకు విచారిస్తూ ఆ 3 అణాలు పటకా సంచిలో పడవేసుకుని అతను ఇల్లు చేరుకున్నాడు. తరువాత బజారుకు పోయి తన పటకా సంచిలో ఉన్న 3 అణాలతోనూ 1 అణా దుకాణందారికి ఇద్దామని తీయబోయాడు. తీరా చూసేసరికి 3 అణాలకు బదులు 3 వరహాలున్నాయి. ఈ మార్పుకి అతను నిర్ఘాంతపోయి మాటాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు. మరునాడు యథాప్రకారం కలపమోపుకు మామూలు 3 అణాలే వచ్చాయి. పటక సంచిలో వానిని పడవేసి తిరిగి తీసే వరకు మళ్ళీ 3 వరహాలున్నాయి. ఈ కీలకమంతా తను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు. ఏ రోజుకా రోజు అతను పటకాలో పడవేసే 3 అణా కాసులు 3 వరహాలుగా మారిపోతున్నాయే. ఇక శ్రీమంతుడు కావడానికి లోటేముంది? అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడైనాడు. కొన్నాళ్లకు కట్టెలవాడు కాలం చేయగా అతని కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు. కుర్రవానికి కూడా మోపుకి 3 అణాలు మాత్రమే వచ్చేవి. వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, ఎన్నాళ్ళు శ్రమపడినా మోపుకి 3 అణాలకు మించి ఒక్క దమ్మిడి అయినా ఎక్కువ రావడం లేదు. నాయన మాత్రం నేను కొట్టినన్ని కట్టెలే కదా కొట్టేవాడు, కానీ రాత్రి అయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేవాడే. ఈ కీలకమేదో నాకు చెబితే గాని వీల్లేదు అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. ఆమె రహస్యం వెల్లడించేయకుండా తప్పించుకోబోయింది. కానీ అతను లొంగక, చెబితేనే చెప్పావు, లేకపోతే పీక తెగ కోస్తాను అని బెదిరించాడు. ఈ బెదిరింపుకు భయపడి ఆమె తక్షణమే కొడుకును ధనాగారంలోకి తీసుకుపోయి, నాయనా, ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే. బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూసే వరకు కుర్రవాని కళ్ళు జిగేలుమని మనస్సు అనేక విధాల పరుగులెత్తింది.
రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకొని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకు తెలియజేశాడు. ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు. సరే, రాజకుమారిని ఇస్తాము. ఒక 100 బస్తాల నిండా వరహాలు జాగ్రత్త పెట్టు అని వేలాకోలంగా జవాబు పంపించాడు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, ఓస్ ఇంతేనా మహారాజు కోరిక, ఇంకా ఏమో అనుకున్నాను అని తలచి గదిలోని ధనమంతా బస్తాలలోకి ఎక్కించాడు. ఆ ధనంతో పూర్తిగా 99 బస్తాలు నిండాయి. 100వ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో, 99 బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండి ఉండాలి. ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయే వరకు ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగు చేసి 100వ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు. 100 బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశాడు. ఓయి అబ్బాయి, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము. షరతు నెరవేర్చావు గనక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఏమీ అభ్యంతరం లేదు. కానైతే ఇంత త్వరలో మేము కోరిన ధనమంతా ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాం అని రాజు అతన్ని లాలన చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యథార్థమే అనుకుని కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడి చేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు, ఓరి దౌర్భాగ్యుడా, ఇదంతా నీ ప్రజ్ఞ ఏమో అనుకున్నాము. ఇంత చేసి ఈ పటక సహాయంతోనా ఇంత గమ్మత్తు చేశావు? ఇటువంటి పటక ప్రభువుల దగ్గర ఉండాలి గాని నీ వద్ద ఉండవచ్చునా అంటూ గర్జించాడు. అంతలో భటులు వచ్చి అతన్ని చితకమోది పటక ఊడదీసి లాక్కున్నారు. ఇక ఇప్పుడు చేసేదేముంది దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడ్చాడు. కుర్రవాని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువులలో పిల్లన గ్రోవి పట్టుకు వచ్చి, నాయనా, ఈ పగిలిపోయిన పిల్లన గ్రోవి మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి. ఇది తీసుకుపో, బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది. దీని మహిమ ఏమిటో చూద్దామని అతను నోటిలో పెట్టుకొని ఒక్కసారి ఊదే వరకు ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు. మళ్ళీ ఊదినప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూచి అతను సంతోషించాడు. ఇలా ఆ కుర్రవాడు అనేక మంది సిపాయిలను సృష్టించే వరకు రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకు తెలిసి కట్టెలవాని కొడుకుకు కబురు పెట్టాడు. అబ్బాయి, నువ్వు ఇంత గొప్పవాడివని మాకు తెలియకపోయింది. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా పెళ్లి చేస్తాము. అయితే నీకు ఈ సేన ఎలా సమకూరిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగిడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లన గ్రోవిని గురించిన రహస్యం వెల్లడి చేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునుపటి వలెనే కుర్రవాణి గద్దించి వానిని మెత్తగా తన్నించి పిల్లన గ్రోవి లాక్కున్నాడు. మళ్ళీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి వలపోసుకోగా ఆమె జాలి దలిచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో 3వది అయిన చింకి చొక్కా ఇచ్చి, ఇదే ఉన్నది నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూసుకో అన్నది. ఈ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామని కుర్రవాడు తొడుగుకొనేసరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్ళి చొక్కా తీసివేసేసరికల్లా ఇంట్లో ఉన్నాడు. మళ్ళీ చొక్కా వేసుకున్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమయ్యాడు. ఈ కీలకం తెలిసిన తరువాత ఇక ఆలస్యం చేయకూడదని తలచి చరచర రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించబోయాడు. ఇలా రోజు అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండే వరకు రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది. అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాజేయడానికి ఒక సేవకుని నియమించాడు. ఆ సేవకుడు కన్నం గల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేశాడు. ఇంతలో రాజకుమారి గోల చేసే వరకు కోటలోని పరివారము అతనిని చుట్టుముట్టి మునుపటి కంటే ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు.
అతను చచ్చి చెడి తప్పించుకొని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి బుద్ధి వచ్చింది క్షమించుమంటూ ప్రాధేయపడ్డాడు. కుమారుని అవస్థ చూసి ఆమెకు కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాదించిన బహుమతులలో చివరకు మిగిలిన కూజ కొడుకు చేతిలో పెట్టి, నాయనా, మన ఆస్తిలో ఇదే కడపటిది, నీ గీత ఎలా ఉంటుందో చూసుకో అన్నది. ఆ కూజ పట్టుకుని అతను రివ్వున పొలాలలోకి పారిపోయాడు. పోయి తన కూజ పక్కన పెట్టుకుని ఒక పర్వతం దిగువ కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనబడింది. ఆ తోట రకరకముల ఫలజాతులతో నిండి ఉన్నది. ఆ చెట్ల పళ్ళు చేతికి అందుతున్నాయి. తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగు పండు తుంచి తినబోయాడు. అది గొంతు దిగిందో లేదో అతని తల మీద 2 గొర్రె కొమ్ముల వంటివి మొలవనారంభించాయి. ఏమీ తోచక అతను చేయి చాచి మరొక చెట్టు నుంచి జామ పండు వంటిది తీసుకుని తినబోయాడు. అది నోటికి తగలడంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవడం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్టెలవాని కొడుకు ఆ దగ్గరనే ఒక బంజరులో గడ్డి మేయబోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తీరుగా మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తరువాత అతను ఆ ఫలాలు, ఆ గడ్డి ఆనవాళ్ళు పెట్టుకొని రకానికి కొంచెం తీసుకొని జేబులు నింపుకున్నాడు. ఒక యోగి వేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా 10 మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్తు ఉన్నదేమో తెలుసుకొని మేలు పొందుదామనే ఆశతో గుమిగూడారు. ఒక చెట్టు కింద యతి బస ఏర్పరచుకొని వాళ్లకు ఉపదేశం చేయనారంభించాడు. ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులు కూడా ఉన్నారు. వాళ్లకు తన పైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి ఒక్కొక్కలకు ఒక్కొక్క రేగి పండు ఇచ్చి తినమన్నాడు. వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు 10 మంది యతీశ్వరుని కాళ్ళపైన పడి, మహాత్మా, ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయ ఉంచి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమలాడసాగారు. అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాగికొన్న పటక, పిల్లన గ్రోవి, చింకి చొక్క నాకు పట్టుకు వచ్చి ఇయ్యండి. రాజు వాగ్దానం ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు వారు, ఓహో, ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు. గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాని కొడుకు వద్ద అన్యాయంగా లాగుకున్న 3 వస్తువులు తిరిగి పట్టుకు వచ్చి అతనికి ఇచ్చివేశారు. అప్పుడు అతను వాళ్ళ చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్ళు బతుకు జీవుడా అనుకొని ఎంతో సంతోషించారు. అతని మహత్తు తెలుసుకున్న ఆ పరిచారకులు రాజును గద్దె మీది నుంచి తొలగించి కట్టెలవాని కొడుకునకే పట్టం కట్టారు. రాజకుమారిని అతనికి పెళ్లి చేశారు. అంతగా తనను పరాభవించిన రాజుకి మాయా జామ పండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదగా మారిపోయి బ్రతికి ఉన్నంతకాలము బే అని అరుస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు. కథ సమాప్తం. శుభం.